హలో మైక్ టెస్టింగ్ 1 2 3 వినపడుతున్నట్టుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. ఈ వీడియోలో నేను మీకు ఈ ప్రపంచంలో మొత్తం జనాభా ఎంతమంది ఉన్నారు అని, మరియు ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద దేశం ఏది, అతి చిన్న దేశం ఏది, ఏ దేశంలోని ప్రజలు ఎక్కువగా సెక్స్ చేస్తారు లాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందుకు వచ్చాను. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ ప్రపంచంలో మొత్తం ఎంతమంది మనుషులు నివసిస్తున్నారు అంటే 818,84,89,026 మంది ఉన్నారు. అందులో మగవారు 418 కోట్ల మంది, ఆడవారు 400,84,99,000 మంది వరకు ఉన్నారు. ప్రపంచంలో మొత్తం 195 దేశాలు ఉన్నాయి. అందులో 193 దేశాలు ఐక్యరాజ్య సమితితో సభ్యత్వం పొందినవి. 2 దేశాలు మాత్రం ఐక్యరాజ్య సమితితో సభ్యత్వం పొందడానికి అంగీకరించలేదు. అవి 1 పాలస్తీనా రాష్ట్రం, 2 హోలీ సీ. ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన దేశం నిన్న మొన్నటి వరకు చైనా ఉంది, కానీ ఇప్పుడు రేస్లోకి భారత్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో భారతదేశమే ఉంది పాపులేషన్లో. మన దేశ జనాభా ఇప్పుడు 149,17,968 మంది. అబ్బో, ఇది మామూలు విషయం కాదు అసలు. మనోళ్ళు అంటే అసలు ఆటగాళ్ళు ఎక్కువైపోతున్నారు. ప్రపంచంలో అతి తక్కువ జనాభా కలిగిన దేశం వాటికన్ సిటీ. సుమారు 800 మంది జనాభా ఇక్కడ నివసిస్తున్నారు. ప్రపంచం మొత్తం మీద ఎన్ని రకాల భాషలు ఉన్నాయో మీరు గెస్ చేయగలరా? మొత్తం 7,000 రకాల భాషలు ఉన్నాయి. అందులో భారతదేశంలో 120 భాషలు ఉన్నాయి. కానీ 22 భాషలు మాత్రమే భారతదేశం ప్రభుత్వంతో గుర్తింపు పొందినవి. ప్రపంచంలో ఎక్కువగా సెక్స్ చేసే దేశం పేరేంటో మీకు తెలుసా? టర్కీ. ఒక రీసెర్చ్ ప్రకారం టర్కీలోని ప్రజలు ఎక్కువగా సెక్స్ చేస్తున్నట్టు రిపోర్ట్స్ వచ్చాయి. సినీ ఇండస్ట్రీలో వరల్డ్లోనే నెంబర్ 1 ప్లేస్లో ఉన్నది అమెరికా, హాలీవుడ్ ఇండస్ట్రీ. ప్రపంచంలో టూరిజంలో ఎక్కువ డబ్బు సంపాదిస్తున్న దేశం ఫ్రాన్స్. ఈ ప్రపంచంలో బిలియనీర్లు ఎక్కువగా ఉన్న దేశం ఏంటో మీకు తెలుసా? చైనాలో ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్నారు. కానీ లక్సెంబర్గ్ దేశంలో అందరూ దాదాపుగా ఎక్కువ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ఇది యూరోప్ లో ఉంది. అంటే ఇక్కడ ప్రజలందరూ వాళ్ళకి కావాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ సంపాదిస్తూ పేదరికంలో ఉండకుండా రిచ్గా బతుకుతున్నారని అర్థం. ప్రపంచంలో అత్యంత పేద దేశంగా ఆఫ్ఘనిస్తాన్ ఉంది. కానీ ఆఫ్రికాలోని దక్షిణ సుడాన్ దేశంలోని ప్రజలు దాదాపుగా అందరూ ఒక రోజుకి 150 నుండి 200 సంపాదించడానికి చాలా కష్టపడుతున్నారు. ఆ 200 కూడా సంపాదించడానికి వాళ్ళకి ఏ పని ఉండడం లేదు. సో ప్రపంచంలో పేద ప్రజలు ఎక్కువగా ఉన్న దేశం దక్షిణ సుడాన్. ఇది ఆఫ్రికాలో ఉంది. ప్రపంచంలో అన్ని దేశాలకి రారాజు దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. డబ్బులోను సైనిక బలంలోను అన్నిటికంటే ఈ దేశంలో కొంచెం పవర్స్ ఎక్కువగా ఉన్నాయి. యుఎస్ సైనిక బలం వచ్చేసి 21 లక్షల కంటే ఎక్కువగా ఉంది. ఒక కువైటీ దినారు మన భారతదేశంలో 271 రూపాయలతో సమానం. మరియు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మన ఇండియన్ రూపాయి వియత్నాం దేశంలో 303 రూపాయలతో సమానం. అంటే మన దగ్గర 100 రూపాయలు ఉంటే వియత్నాం దేశంకి వెళ్తే అక్కడ 3,300 రూపాయలకు మనం షాపింగ్ చేయొచ్చని అర్థం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత జ్ఞానాన్ని అందిస్తుంది అని నేను ఆశిస్తున్నాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కూడా ఇంతకంటే బెటర్గా నేను వీడియోలు చేయడానికి చాలా ప్రయత్నిస్తాను. మీ అందరి అభిమానం నాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై గూగుల్ తల్లి.